Vivo V25 FRP లాక్ ఇది. స్టార్ట్. నెక్స్ట్ పైన లాక్ సింబల్ ఉంది చూడండి. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నా. నేను టాల్ బ్యాక్ రిమూవ్ చేసిన. ఇలా సెట్టింగ్స్ బ్రెజిలీ మోడ్ ఇలా పెట్టేసి రావచ్చు. సో ఇలా వచ్చిన తర్వాత గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ ఈజీ షేర్. సరిగా పలకలే. సో ఇక్కడ టైప్ చేయండి ఓపిఈఎన్ ఓపెన్ ఈఎస్ఏవై ఈజీ షేర్. SHERE ఓపెన్ ఈజీ షేర్. ఓకే, నేను వేరే సైడ్ నుంచి దీంట్లోకి యాక్టివిటీ లాంచర్ పంపించిన. సో ఓపెన్. ఓకే, ఆండ్రాయిడ్ సెటప్ కమ్ డాట్ స్టార్ట్ స్కిప్ నెక్స్ట్ నో కేబుల్ కాపీ విత్ డేటా కేబుల్. నెక్స్ట్ యూజ్ నెక్స్ట్ టేక్ అనదర్ మొబైల్. Set up my device. Sure. Next. You have to see. Okay, no? Next. Copy. ఇందులో వైఫై డిస్కనెక్ట్ అయినందు వల్ల డిస్కనెక్ట్ అయింది, లేకుంటే కాపీ అయిపోయింది. సో మనకు నెక్స్ట్ యాప్స్ అవసరం లేదు. కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్ ఉంది. ఓన్లీ డివైస్ సెట్టింగ్స్. రీస్టోర్. యాక్సెప్ట్. స్కిప్. I agree. No thanks. Hey Google tab now. No thanks. అప్పటికి ఏదో దానిలో పెట్టిస్తున్నాడంట సతీష్ వాళ్ళ మామకి రాలే. పోయి ఇచ్చినారంట. స్టార్ట్.
నెక్స్ట్ నెక్స్ట్ అక్కతో మాట్లాడాలని పోయినారంట, అక్క లేకునంటే ఎవరికో ఓకే చెప్పిచ్చినారంట. యాడ్ అయిపోయింది. వన్స్ యాడెడ్ ఏమైనా చేసుకోవచ్చు ఇంకా. అది అడుగుతున్నా. ఈ సెక్యూరిటీ వచ్చేసి జనవరి అని చూపించింది అది, బట్ ఇప్పుడు చెక్ చేద్దాం. వివో V29 V25 అన్నాను, బట్ V29 November 1, 2024 మార్చ్ సెక్యూరిటీ. ఓకే, ఆండ్రాయిడ్ సిమ్ వేసినా కూడా సిమ్ పిన్ కూడా చెక్ చేస్తే ఇది రాదు. ఆండ్రాయిడ్ వర్షన్ 14 FRP డన్.